WPLలో గుజరాత్ జైంట్స్ నంబర్ 5 నుంచి నంబర్ 2కి వెళ్ళిపోయారు జస్ట్ విత్ 1 విన్. ఎందుకు అలా జరిగింది? విల్ హావ్ టు టాక్ అబౌట్ దట్. అండ్ ప్రతి మ్యాచ్ ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ ఎక్సెప్ట్ ఫర్ ఆర్సీబీ మిగతా అన్ని టీమ్స్కి. ఎందుకో చెప్తా. సెకండ్ T20 ఇంటర్నేషనల్ బిట్వీన్ ఇండియా అండ్ న్యూజిలాండ్. ఇండియా ఏమన్నా మార్పులు చేసుకోవాల్సి వస్తుందా? అవసరం ఉందా? న్యూజిలాండ్ ఏమన్నా చేంజెస్ చేసుకుంటారా? ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? రాయ్పూర్లో పూర్ మారింది. న్యూజిలాండ్ బౌలింగ్ పోర్గా ఉంది, ఇండియా బ్యాటింగ్ చాలా రిచ్గా ఉంది. దాని గురించి కాస్త మాట్లాడదాం. అలాగే ఈ బంగ్లాదేశ్ వరల్డ్ కప్కి రాకపోయే ఛాన్సులు ఇంకా పెరిగిపోయాయిగా. వాళ్ళ ప్లేస్లో వేరే ఏదో టీం వస్తుందిట, అదెవరు? ఉస్కే బారే మే బాత్ కరేంగే. అండ్ ఆర్సీబీకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఉంది, లాస్ట్లో అది కూడా కవర్ చేస్తా. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. అండ్ 4 విషయాలు నేను మాట్లాడుకోవడానికి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనం WPL గురించి మాట్లాడుకుందాం. దాంట్లో గుజరాత్ జైంట్స్ వాళ్ళు కంఫర్టబుల్ విన్ ఒకటి రిజిస్టర్ చేసుకున్నారు ఆన్ యూపీ వారియర్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. అంటే ఇక్కడ నాకు అర్థం కావట్లేదు, ప్రతి టీము కూడా అవర్ కెప్టెన్ టాస్ గెలిచి మేము చేజ్ చేస్తాం అని చెప్తున్నారు, కానీ వడోదరాలో చేజ్ చేస్తూ గెలిచింది లేదు, అయినా చేజ్ చేస్తాం అంటున్నారు. మళ్ళీ అదే చెప్పారు. అండ్ ఇక్కడ బ్యాక్ ఫైర్ అయింది. బికాస్ జీజీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 153 స్కోర్ చేశారు. అది కూడా సోఫీ డివైన్ 50 వల్ల. డీటెయిల్స్లోకి వెళ్తా. 153 వీళ్ళు స్కోర్ చేశారా. తర్వాత యూపీ వారియర్స్ బాగానే స్టార్ట్ చేస్తున్నారు అనిపించింది, కానీ ఓ 2 దురదృష్టవశాత్తు పడ్డ వికెట్స్. దాని తర్వాత అంటే ఒక సామెత తెలుగులో, కర్మ గుడిసెడిది అయితే తాడు కూడా పామే కరుస్తుంది అంటారు. అలాంటిది ఉందన్నమాట యూపీ వారియర్స్కి. అదేంటో చెప్తా. వాళ్ళు 45 రన్ షాట్ ఆల్అౌట్ అయిపోయారు. 108కి మ్యాచ్ కచము. డీటెయిల్స్కి వెళ్ళిపోతాం, చక్కచక్క మాట్లాడదాం. దానికంటే ముందర మీకు వీడియో ఎక్కడ నచ్చినా సరే లైక్ చేసి పెట్టండి, బికాస్ అది హెల్ప్ అవుతుంది, ఎక్కువ మందికి యూట్యూబ్ చూపిస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్ బికాస్ దట్ విల్ హెల్ప్ అస్. మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు మీరు, మామూలు కాదు, నెక్స్ట్ లెవెల్ కాన్ఫిడెన్స్. అభిషేక్ శర్మ 6లు కొడితే ఎలా అయితే ఇండియన్ గ్రేట్ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ వస్తుందో అలా మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది మీ లైక్ తోటి, సబ్స్క్రైబ్ తోటి. ప్లీజ్ డూ దట్. యా ఓకే. సోఫీ డివైన్ 50 కొట్టింది. దాంట్లో 2 సార్లు అవుట్ అవ్వాలి, అవుట్ కాకుండా బతికిపోయింది. ఓసారి ఫీబిలిష్ విల్ క్యాచ్ డ్రాప్ చేసింది, అక్కడ రన్అట్ అవ్వాలి. విచిత్రం, మీరు చూసారు లేదా మ్యాచ్? చూస్తుంటే మీకు మైండ్ మబ్బులు ఎడిపోయేవి. షాట్ ఆడింది, ఎలాగో ఫీబిలిష్ విల్ క్యాచ్ పడుతుంది అనుకొని క్రీజ్ నుంచి బయట నుంచి అలా చూస్తుంది అనమాట. భారతి ఫుల్మాలి గుడ్ గర్ల్ లాగా ఎలాగో క్యాచ్ గాల్లో ఉన్నప్పుడు, అదే బాల్ గాల్లో ఉన్నప్పుడు పరిగెత్తాలి, తను పరిగెత్తింది, స్ట్రైక్ రెంట్కి వచ్చేసింది. అప్పుడు ఈ సోఫీ డివైన్ బయటే ఉంది, అంటే క్రాస్ చేశారు. కాకపోతే క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత ఫీబిలిష్ విల్ బాల్ తీసుకుని మళ్ళీ నాన్ స్ట్రైక్ రెంట్కి వేసే లోపల భారతి ఫుల్మాలి అనుకుందరే సోఫీ డివైన్ పరిగెత్తట్లేదు, అవుట్ అయిపోతుంది, ఎలా అని చెప్పి తను పరిగెత్తింది, పిచ్చిమాలోకంలాగా అవుట్ అయిపోయింది. అప్పుడు సోఫీ డివైన్ క్రీజ్లోకి రావడం, మళ్ళీ వీళ్ళు క్రాస్ చేయడం, భారతి ఫుల్మాలి అవుట్ అయిపోవడం. అక్కడ సేవ్ అయింది. తర్వాత కూడా మళ్ళీ ఒకసారి సేవ్ అయింది నో బాల్కి సేవ్ అయినప్పుడైతే నెక్స్ట్ బాల్ 6 కొట్టింది. అదేంటో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ నుంచున్నప్పుడు, స్టంప్స్ అన్ని చూపిస్తున్నప్పుడు ఐదర్ మీరు రౌండ్ ద స్టంప్స్ వెళ్ళి బౌలింగ్ చేయాలి, స్టంప్స్ అటాక్ చేయాలి, లేదా ఓవర్ ది స్టంప్స్ ఫుల్ టాస్ వేసిన లెగ్ స్టంప్ మీద వేసుకోవాలి కదా. తను ఎట్లాగో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, 3rd స్టంప్, 4th స్టంప్ నుంచి ఉంటుంది. అంటే ఈ స్టంప్కి పక్కన ఇంకా 3 స్టంపులు పెడితే అక్కడ నుంచి ఉంటుంది. ఓ ట్రిక్ మిస్ చేశారు అక్కడ. సరే, ఎలా వాళ్ళు 153 కొట్టారు. కట్ చేస్తే యూపీ వారియర్స్ బ్యాటింగ్ దరిద్రం ఎలా ఉంటుంది, పీక్స్లో ఉంటే ఎలా ఉంటుంది. కిరణ్ నవిగరే 3rd డక్ ఈ సీజన్లో. ఈసారి ఏంటంటే కీపర్ అప్ టు ద స్టంప్స్ ఉంది, బెత్ముని షాట్ ఆడేసింది, షాట్ తగలలేదు డౌన్ ద లెగ్ సైడ్, కీపర్ కాలికి తగిలి, కీపర్ ప్యాడ్కి తగిలి, అది కీపర్ లెఫ్ట్ ప్యాడ్కి తగిలి రైట్ బూట్కి తగిలి స్టంప్ మీదకి వెళ్ళింది. అలా కూడా జరుగుద్దా? జరిగింది. అదే టైంలో కిరణ్ నవిగరే బయట ఉంది, అవుట్. తను అలా అవుటా, మెగ్లానింగ్ అలా అవుట్ అయింది. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్. థైప్యాడ్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిన, థైప్యాడ్ చాలా పొడుగ్గా ఉంటుంది, లాస్ట్లో కింద ఒక చిన్న కొసలా ఉంటుంది కదా, ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది ప్యాడ్కి థైప్యాడ్కి. అక్కడ తగిలి ఆ గ్యాప్లో కరెక్ట్గా బాల్ డైరెక్షన్ మార్చి వికెట్ మీదకి వెళ్ళింది. ఇంత మీరు బ్యాడ్ లక్లో ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు కదా, ఓడిపోయారు మ్యాచ్. ఇక్కడ రాజేశ్వరి గైక్వాడ్ చాలా మంచి స్పెల్ వేసింది, రన్సే ఇవ్వలేదు, 3 వికెట్లు కూడా తీసుకుంది. సోఫీ డివైన్ యాజ్ యూజువల్ బ్యాట్ తోటి బాల్ తోటి కాంట్రిబ్యూట్ చేసింది, వాళ్ళు మ్యాచ్ గెలిచేశారు. దాంతో 5th స్పాట్లో ఉన్న వాళ్ళు అమాంతం 2nd స్పాట్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే 2nd, 3rd, 4th, 5thలో ఉన్న టీమ్స్ బిఫోర్ ద మ్యాచ్ ఇట్ వాజ్ MI, తర్వాత యూపీ వారియర్స్, తర్వాత DC అండ్ GG. అందరూ 4 పాయింట్స్ మీదే ఉన్నారు. కాకపోతే నెట్ రన్ రేట్ డిఫరెన్స్. ఇప్పుడు 6 మ్యాచ్లు ఆడిన MI, 6 మ్యాచ్లు ఆడిన యూపీ వారియర్స్, 6 మ్యాచ్లు ఆడేసిన GG. జరిగింది ఏంటంటే GG మ్యాచ్ గడంతో 4 పాయింట్స్తో వాళ్ళు పైకి వెళ్ళారు, MI కిందకు వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు యూపీ వారియర్స్ 2 గెలవాలి, మిగిలిన 2 మ్యాచ్లు గెలవాలి. తర్వాత కూడా దేవుడా అనుకోవాలి. ఇక్కడ GG 2 మ్యాచ్లు గెలిస్తే 10 పాయింట్స్ వెళ్ళిపోతారు, వాళ్ళు క్వాలిఫై అయిపోతారు. ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ ఎల్లుంటుంది, ద నెక్స్ట్ డే 24th ఉంది, వాళ్ళు DCతో ఆడతారు. ఆర్సీబీ వాళ్ళ దగ్గర ఉన్న ఇంకో 3 మ్యాచెస్లో 1 గెలిచినా కూడా వాళ్ళు ఫస్ట్ స్పాట్లోనే డైరెక్ట్గా ఫైనల్స్లోకి వెళ్ళిపోతారు. DC అన్ని గెలవాలి. ఇలా మిగతా టీమ్స్కి మటుకు అన్ని గెలవాలని ఒక ఫీలింగ్ క్రియేట్ అయిందనమాట. అది WPL న్యూస్ అనమాట.
కట్ చేసి పక్కన పెడదాం. నెక్స్ట్ ఈ ఐసీసీ T20 వరల్డ్ కప్ February 7th స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ డేనే మ్యాచ్ ఆడాల్సింది బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ వాళ్ళు మేము ఇండియాకి రాము, ABBPSF జిందాబాద్, మాకు సెక్యూరిటీ లేదు, మా ప్లేయర్ ముస్తఫిజుర్ రెహమాన్ మీరు సేవ్ చేయలేకపోయారు, BCCI తీసేయమన్నారు IPL నుంచి, ఇవన్నీ తెలుసుగా మీకు స్టోరీ, మీకు తెలుసు, నాకు తెలుసు. ఈ కాన్వర్జేషన్స్లో ఐసీసీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్పింది అంటే మాకు అర్థమైనంత వరకు ఏమీ థ్రెట్ లేదు, సెక్యూరిటీ కన్సర్న్ లేదు ఇండియాలో, మీరు కంపల్సరీగా వెళ్లాల్సిందే, మీరు ఒకవేళ ఇండియాకి వెళ్ళి మ్యాచ్లు ఆడము అంటే మిమ్మల్ని రీప్లేస్ చేసేస్తాము, 24 hours టైం ఇస్తున్నాం మీకు, వెళ్ళి మీ గవర్నమెంట్తో మాట్లాడుకొని మాకు మళ్ళీ చెప్పండి అని ఒక అల్టిమేటం ఇచ్చారు. బీసీబీ స్పోర్ట్స్ మినిస్టర్ వాళ్ళ బీసీబీ డైరెక్టర్ అందరూ బయటకు వచ్చి మాకు చాలా అన్యాయం జరుగుతుంది, ఐసీసీ చాలా డబుల్ స్టాండర్డ్ చూపిస్తున్నారు, ఇండియా దుబాయ్లో ఆడతామంటే మేము దుబాయ్లో ఆడనిస్తారు, మేము మాకు సెక్యూరిటీ కన్సర్న్ మేము ఆడము, మేము శ్రీలంకలో ఆడతాము మేము ఆడనివ్వట్లేదు అని వాళ్ళు కొంచెం బాధగా ప్రజలకు చెప్పుకుంటున్నారు, ప్రపంచానికి చెప్పుకుంటున్నారు. అంటే మీరు యాక్చువల్గా న్యూట్రల్గా బయట నుంచి చూస్తే మీకు అనిపిస్తుంది ఇండియాని దుబాయ్లో ఆడించినప్పుడు వీళ్ళు కూడా ఆడించవచ్చు కదా అని. కాకపోతే ఇక్కడ ఐసీసీ చెప్తుందంటే అరే మీరు లాస్ట్ మినిట్లో చెప్తున్నారా, మీరు ఏదో ముందర చెప్పుంటే, ఇదో నెల ముందర చెప్పుంటే మీ ప్లాన్ చేసే వాళ్ళు ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత, అన్ని స్కెడ్యూల్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్చమంటే ఎట్ట మార్చి వచ్చేది, ఈ మ్యాచ్ మీతో పాటు మీరు ఆడే మ్యాచ్లు అన్నీ కూడా మళ్ళీ శ్రీలంకకి షిఫ్ట్ చేయాలి, అక్కడ గ్రౌండ్ రిలీజ్ చేయాలి, పత్యాపారం ఇదంతా మాతో కాదు, మీరు రాకపోతే మానేయండి, మేము స్కాట్లాండ్ తెచ్చుకుంటాం, వాళ్ళని ఆడిస్తాం అంటారంట. బీసీబీ కూడా మీరు మా మ్యాచ్లు మార్చకపోతే మేము రాము అంటున్నారు. సంతోషం ఏం లేదేరా బాబు, బాధపడుతున్నాం ఇక్కడ చాలా. ప్లేయర్స్ ఏమో మ్యాచ్ ఆడదాం అనుకుంటున్నారు, వరల్డ్ కప్ ఆడదాం అనుకుంటున్నారు, ఏ ప్లేయర్స్ అయినా ఆడదాం అనుకుంటారు. కానీ ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఎక్కువైపోయిందిగా. ఇప్పుడు బీసీబీ పీసీబీ ఒకటే అయిపోయారు, దొందేరా బాబు, మీరు ఒకటే అవ్వాల్సిన వాళ్ళు. ఇది ఇంకా ఎటు వెళ్తుందో, ఫైనల్గా ఏ స్టెప్ తీసుకుంటారో మనకు 24 hours అర్థమైపోతుంది. ప్రస్తుతానికైతే యాజ్ థింగ్ స్టాండ్ బంగ్లాదేశ్ రాకపోవడానికే ఛాన్సులు ఎక్కువ, వాళ్ళు రాకపోతే స్కాట్లాండ్ ఎంట్రీ ఇస్తారు. స్కాట్లాండ్ వాళ్ళు వీఆర్ రెడీ అంటుంటారు వాళ్ళు. దిస్ ఈజ్ అబౌట్ ది T20 వరల్డ్ కప్. ఓకే, స్లైడ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఆర్సీబీ పాయింట్ ఏంటి లాస్ట్లో చెప్తా, వెయిట్ చేయండి దానికోసం. దానికంటే ముందర T20I సిరీస్ విత్ న్యూజిలాండ్ ఇండియా నడుస్తుందో. నాగపూర్లో అద్భుతంగా గెలిచారు, ఇప్పుడు పూర్ మారింది, రాయ్పూర్కి వచ్చారు. రాయ్పూర్లో ఇంతకు ముందర T20 ఇంటర్నేషనల్ ఆడింది 2023లో, IPL మ్యాచ్ 2-3 జరిగాయి. పెద్ద దానిలో హిస్టరీ ఏమీ లేదు, ఇదే జరుగుతుంది, ఇదే జరగచ్చు, ఇదే ఎక్స్పెక్ట్ చేసి అనడానికి ఏమీ లేదు. అయితే టాస్ ఓడిపోయినా కూడా నాగ్పూర్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా 238 స్కోర్ చేసి వాళ్ళ బ్యాటింగ్ బలం ఏంటో ఒకసారి చూపించారు. నౌ న్యూజిలాండ్ ముందర ఉన్న సవాల్ ఏంటంటే ఇండియాని ఎలా ఆపాలి. అభిషేక్ శర్మ తగులుకుంటే మాస్టర్ రకరకాలుగా ఉంటుంది. అభిషేక్ శర్మ ఒక ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నా దగ్గర ఎక్కువ షాట్స్ లేవు, కొన్నే షాట్స్ ఉన్నాయి, వాటిని నేను బాగా ప్రాక్టీస్ చేశా. బ్రూస్లీ ఎక్కడో చెప్పినట్టు గుర్తు నాకు, దట్ you should not be afraid of the person who knows 10,000 moves or 1,000 moves, but be afraid of the person who practiced one move 10,000 times అని. అంటే మీ దగ్గర ఒకటే షాట్ ఉన్నా దాన్ని మీరు 10,000 సార్లు ప్రాక్టీస్ చేసి దాన్ని మీరు పర్ఫెక్ట్ చేస్తే ఆ షాట్ ఎప్పుడు ఆడినా కూడా బాల్ వెళ్ళిపోతుందిగా బౌండరీ అవతలకి. అభిషేక్ దాని మీద ఫోకస్ చేస్తున్నట్టు, ఎక్కువ షాట్స్ పెట్టుకోలేట. వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ. 85 కొట్టాడు, 86 కొట్టాడు, ఫాస్టెస్ట్ టు 5,000 రన్స్, మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్, ఇలాంటివేవో రకరకాల స్టాట్స్ ఏవో తీసుకొస్తున్నారు. బట్ ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ బై హిస్ ఇంపాక్ట్ ఆన్ ది గేమ్. సో తను ఇలా కంటిన్యూ చేయాలి. నో అభిషేక్ శర్మ ప్రతి మ్యాచ్ కొడతాడని లేదు, బికాస్ తను ఆడే స్టైల్ ఎలా అంటే కొట్టిన రోజు మ్యాచ్ వన్ సైడ్, కొట్టకపోతే త్వరగా అవుట్ అయిపోతాడు. పెద్ద ఏమి బాల్స్ తినేయడం ఇలాంటి కాన్సెప్ట్ ఏమి ఉండదు తన దగ్గర కదా. ప్లేయింగ్ లెవెన్స్ విషయానికి వద్దాం. ఫస్ట్ న్యూజిలాండ్లో ఏమైనా మార్పులు చేసుకోవాలి. వాళ్ళు మ్యాట్ హెన్రీని ఆడిద్దాం అనుకోవచ్చు, మేబీ కైల్ జేమిసన్ ప్లేస్లో, బికాస్ కైల్ జేమిసన్ ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడుగా, వచ్చి ఇక్కడ ODIలు ఆడాడు, T20s ఆడాడు, సో బేసికలీ అన్నీ ఆడుతున్నాడు ఇప్పటి వరకు. సో దే మైట్ గివ్ హిమ్ ఎ రెస్ట్. మ్యాట్ హెన్రీ రావచ్చు. అలాగే ఒకవేళ గనక బ్రేస్వెల్ ఫిట్గా ఉంటే ఇష్ సోధీ ప్లేస్లో తను రావచ్చు, ఆ కాఫ్ స్ట్రెయిన్ నుంచి కోరుకుంటే కనుక. ఇది న్యూజిలాండ్ విషయం. మూవింగ్ ఆన్, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే అక్షర్ పటేల్ బౌలింగ్ వేస్తున్నప్పుడు తన స్పిన్నింగ్ ఫింగర్కి, లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఒక కట్ వచ్చింది. అది ఎంత సీరియస్ కట్టో మనకి దిస్ పాయింట్ ఆఫ్ టైం తెలియదు. ఒకవేళ తనకి రెస్ట్ ఇవ్వాలంటే తనని కూర్చోబెట్టి హర్షిత్ రాణాని ఆడించవచ్చు, బికాజ్ నెక్స్ట్ మిగిలిన తనే కాబట్టి, స్క్వాడ్లో తనే ఉన్నాడు కాబట్టి తను ఆడించవచ్చు. బట్ అదర్వైజ్ మిగతా అంతా సేమ్, నో చేంజెస్ రిక్వైర్డ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఒక తిలక్ వర్మ వెనక్కి వచ్చేస్తే దిస్ ఈజ్ ద ఫస్ట్ చాయిస్ 11 టైప్లోనే ఉంది ఇండియా, అది వరల్డ్ కప్కి కూడా. సో ఇదే కంటిన్యూ చేస్తారు. సంజు శాంసన్ కోసం రన్ స్కోర్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు అందరూ ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్కరు స్కోర్ చేస్తే బాగుంటుంది. సూర్యకుమార్ యాదవ్ క్రితం మ్యాచ్లో 32 కొట్టేసరికి తనకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ రింకు సింగ్ స్కోరింగ్ రన్స్, బికాజ్ అవకాశాలు తక్కువ వస్తే పాపం కుర్రాడికి, వచ్చినప్పుడు తను కాంట్రిబ్యూట్ చేయాలి. లాస్ట్ టైం వరల్డ్ కప్ మిస్ చేశాడు, తర్వాత టీంలోంచి స్థానం కూడా వెళ్ళిపోయింది, బికాజ్ శుభ్మన్ గిల్ తీసుకొచ్చారు కాబట్టి. అక్కడ సంజు శాంసన్ కింద ఆడించి రింకు సింగ్ని బయట పంపించి గందరగోళమైంది. శుభ్మన్ గిల్ బయటికి వెళ్ళిపోవడంతో ఇప్పుడు సంజు శాంసన్ టాప్కి వెళ్ళిపోయాడు, రింకు సింగ్కి తన స్థానం దొరికేసింది. ఇద్దరు ప్లేయర్లు వెనక్కి వచ్చారు, వాళ్ళ స్పాట్స్లో వాళ్ళు ఆడుతున్నారు, బాగా పర్ఫార్మ్ చేయాలని కోరుకోవాలి. బౌలింగ్ విషయానికి వస్తే కొన్ని రన్స్ ఇచ్చారు, వరుణ్ చక్రవర్తి బాగానే వేశాడు.
బట్ వీల్ హ్యావ్ టు అగైన్ సీ కన్సిస్టెంట్గా వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎలా కంటిన్యూ చేస్తారన్నది చూడాలి. ఇట్ కుడ్ బి అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అగైన్. న్యూజిలాండ్ పుష్ చేయడానికి ట్రై చేస్తారు. న్యూజిలాండ్ గెలిచినా కూడా వుడ్ బి సర్ప్రైజ్. నౌ ఈ బైలాటరల్ సిరీస్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఓడిపోయినా కూడా పర్లేదు అని నాకు అనిపిస్తుంది. బికాజ్ ఇండియా ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ T20I సైడ్, బాగానే ఆడుతున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో మ్యాచ్లో. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ అక్షర్ పటేల్ నేను పెద్దగా మార్పులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అది ఎట్లాగో పనికొస్తుంది మనకి. మీరు చాలామంది మొన్న ఎవడో రాసాడు భయ్యా, మేము కమెంట్ రాసి ఉపయోగం ఏంటి, నువ్వు రెస్పాండ్ చేస్తావా పెడతావా? భయ్యా నువ్వు పెట్టేది ఒక కమెంట్, మాకు వచ్చేది 150 కమెంట్లు, ప్రతిదానికి నేను రెస్పాండ్ చేయగలుగుతానా? సాధ్యపడుతుందా? లేదు కదా. కానీ మేము కమెంట్స్ చూస్తాం, అన్ని కమెంట్స్ చూస్తాం, కొన్నిటికి లైక్ కొడతాం, కొన్నిటికి రిప్లై ఇస్తాం, అన్నిటికీ ఇవ్వలేం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నాకు తెలుసు, ఐ అండర్స్టాండ్ యువర్ లాజిక్, ఐ అండర్స్టాండ్ యువర్ ఫ్రస్ట్రేషన్. ఇంత కష్టపడి నేను ఒక నిమిషం ఖర్చు పెట్టి నేను కమెంట్ రాస్తే నాకేంటి అని అడుగుతున్నారు మీరు. ఇట్స్ ఎంగేజ్మెంట్. ఇక్కడ నేను మాట్లాడేది మాత్రమే ఉంది, మీరు మాట్లాడేది నా దగ్గర రాదు కదా. మీరు కమెంట్ చెప్పేదే మేము చూస్తాం, దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది మీరు ఏమనుకుంటున్నారు. సో కమెంట్లు పెట్టండి, తప్పేమీ లేదు. రైట్, కెన్ డూ దాట్. లాస్ట్ పాయింట్ నాకు ఆర్సీబీ గురించి చెప్తాను కదా. 2 విషయాలు. ఒకటి, ఒక వీడియో చూసి ఎక్కడో నేను KSC అంటే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వెంకటేష్ ప్రసాద్ గారు, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆర్సీబీ వాళ్ళ హోమ్ గేమ్స్ అన్నీ చిన్నస్వామి స్టేడియంలోనే ఆడతారు అని. బట్ ఇది ఫైనలైజ్డ్గా స్టేట్మెంట్ ఒకటి ఎక్కడైనా వస్తే అప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు, వెయిట్ చేద్దాం. రెండోది, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా CEO ఎవరైతే ఉన్నారో ఆధార్ పూనావాలా, కోవిడ్ అప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు ఆయన, అతను మళ్ళీ బయటకు వచ్చి ఎక్స్ పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే అంటే ఆర్సీబీకి సరైన టైంలో సరైన బిడ్ వేస్తాము, ఆ టీంని కొనుక్కునే థాట్స్ మాకు ఉన్నాయి. $2 billion వాల్యుయేషన్ ఎంతో. సో దే వాంట్ టు యాక్చువల్లీ గెట్ ఎ స్టేక్. డియాజియో విచ్ ఇస్ ది పేరెంట్ కంపెనీ హోల్డింగ్ మెజారిటీ స్టేక్ ఇన్ ఆర్సీబీ, వాళ్ళ స్టేక్ డైల్యూట్ చేసుకుందాం అనుకుంటున్నారు. కాబట్టి ఆధార్ పూనావాలా లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇది ఆర్సీబీలానే ఉండాలి, బట్ పేరు ఏదో మారుతుంది మొత్తానికని అనిపిస్తుంది నాకు ఎందుకో. అంటే అబ్రివేషన్ ఉంటుంది, దాన్ని ఎక్స్పాండ్ చేస్తే మారుతుందేమో, చూద్దాం. దిస్ వాజ్ ద న్యూస్ ఐ వాంటెడ్ టు షేర్ విత్. ఎనీవేస్, ఇది వీడియో బేసికలీ. T20I మ్యాచ్ ఎలాగో ఉంది, అది చూస్తారని తెలుసు. దానికి సంబంధించిన కమెంట్లు చేసి పెట్టండి. అలాగే బంగ్లాదేశ్ గురించి ఏమనుకుంటున్నారు, స్కాట్లాండ్ వస్తే బెటర్, వస్తే రైట్, మరి రాకపోతే ఏంటి బత్తాయి అంటారా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తా, అప్పటిదాకా ఉన్నా మరి. Adios amigos. Like, share, subscribe. Don't forget. Yeah. See you.